ఓకేనా రైట్. ఈరోజు సికింద్రాబాద్ డివిజన్ గ్రూప్ డి రైల్వే ఎంప్లాయీస్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, మేము లింగంపల్లి సెక్షన్ గొల్లగూడ యూనిట్ ఎంప్లాయీస్ అందరం మనకు రావాల్సిన జీడీసీలో సరైన న్యాయం జరగలేదని భావించి దాన్ని ఈ ట్రేడ్ యూనియన్లైన మజ్దూర్ యూనియన్ కానీ సంఘ్ కానీ ఏ విధంగా ప్రశ్నించడం లేదు, మనకు కావాల్సిన న్యాయాన్ని చేసే విధంగా ఎటువంటి ముందడుగు వేయడం లేదని భావించి మనమే ఇక మన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఈ ట్రేడ్ యూనియన్ల సబ్స్క్రిప్షన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా తొలి అడుగు వేస్తున్నాము. మాతో పాటు మీరందరూ కూడా ఒక అడుగు వేసి మా అడుగుకు ధైర్యాన్ని ఇచ్చి మన సమస్యలను పరిష్కరించడానికి మాతో పాటు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడీసీ రాలేదు. చాలా కాలం తర్వాత వచ్చిన జీడీసీ ఇన్ఫర్మేషన్ కూడా మన ట్రేడ్ యూనియన్లకు ముందుగానే తెలుసు. సంవత్సరాల తర్వాత జీడీసీ వస్తుందని ముందుగానే మన ట్రేడ్ యూనియన్లకి తెలిసినప్పటికీ ఆ వచ్చిన జీడీసీలో ఉన్న పోస్టుల వివరాలు కూడా వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు రైల్వే బోర్డుతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా అతి తక్కువ పోస్టులను అలాగే మేమే ఇప్పిస్తున్నామనే గర్వంతో అన్ని గ్రూపులలో షేర్ చేసిర్రు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఎంప్లాయీస్ అందరు తెలుసుకొని అప్పుడు మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఎంప్లాయీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా మేము బోర్డు మెంబర్స్తో కానీ జీఎంతో కానీ మాట్లాడుతున్నామని మాత్రమే చెప్తున్నారు, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన కానీ పాజిటివ్ రెస్పాన్స్ కానీ మనకి చేరవేయట్లేదు. సో ఇట్లాంటి సమయంలో వీళ్ళని నమ్మి మనం ఇంకా సమయం కాలయాపన చేయడం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి మనమే ఒక అడుగు ముందుకేయాలి, మనమే పోరాడదాం, మనమే తెచ్చుకుందాం. మిగతా డిపార్ట్మెంట్లలో కూడా ఎల్డీసీ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎన్ని వాళ్ళకు ఓన్లీ 15%కే ఎన్ని పోస్టులు వస్తున్నాయి, మనకి 25% జీడీసీకి ఎన్ని పోస్టులు రావాలి, ఎన్ని సంవత్సరాల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్లు ఎన్ని జరిగినాయి, ప్రతి రిక్రూట్మెంట్ నుంచి 25% పోస్టులు తీసినా మనకి ఎన్ని పోస్టులు రావాలన్నా కూడా మన నాయకులు తెలుసుకున్నా కూడా ప్రశ్నించలేక ఎందుకు ఈ నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారో మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన డైరెక్ట్ నోటిఫికేషన్ల నుంచి అయినా 25% క్యాలిక్యులేట్ చేసి అన్ని పోస్టులను మన జీడీసీలో కలిపే వరకు మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. ఒకవైపు మన ఉద్యోగం, రెండో వైపు మన బాధ్యతలు, మన అవకాశాలను కూడా సాధించాలి. ఇక నుంచికైనా మార్పుకి మనం ముందడుగు వేయాలి.